తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ అండ్ టీం విదేశీ పర్యటన ముగిసింది. దీంతో 11 రోజుల తర్వాత సీఎం బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. కాంగ్రెస్ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ నెల 3న ప్రారంభమైన ఫారెన్ టూర్ నిన్నటితో ముగిసింది. 3వ తేదీన సీఎం రేవంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లగా 4న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వెళ్లారు. ఈ నెల 9 వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత 10వ తేదీన అమెరికా నుంచి దక్షిణ కొరియా వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు పర్యటించి హ్యుందాయ్, కొరియన్ భౌలి పరిశ్రమల సమాఖ్యతో సమావేశమై పెట్టుబడుల గురించి ఆహ్వానించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ అండ్ టీం విదేశీ పర్యటన ముగిసింది. దీంతో 11 రోజుల తర్వాత సీఎం బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. కాంగ్రెస్ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ నెల 3న ప్రారంభమైన ఫారెన్ టూర్ నిన్నటితో ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందం. కాసేపటి క్రితమే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పెద్ద ఎత్తున కంపెనీలను రాష్ట్రంలో ఆకర్షించే విధంగా ఈ పర్యటన కొనసాగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నెల 3వ తేదీన సీఎం అమెరికా పర్యటనకు బయలుదేరారు. అక్కడ దాదాపుగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మొత్తం కూడా 19 కంపెనీలతో సీఎం నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. వాళ్ళు దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి చూపారు. ప్రధానంగా కాగ్నిజెంట్ హైదరాబాద్ లో మరో కొత్త సెంటర్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం సీఎం ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాగ్నిజెంట్ తో పాటు చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, అమెజాన్, అదేవిధంగా పలు ఫార్మా కంపెనీలతో పాటు మోనార్క్ ట్రాక్టర్స్ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. ప్రధానంగా ఈ కంపెనీలకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు కూడా తెలంగాణ యువతకు దక్కుతాయని చెప్పేసి తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీ, ఇక తెలంగాణకు సంబంధించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు సంబంధించి కూడా సీఎం ఆయా కంపెనీల భాగస్వాములతో క్లుప్తంగా వివరించారు. ఆ మేరకు వాళ్ళందరూ కూడా ఇటు పెట్టుబడులకు చాలా ఆసక్తి చూపారని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాగ్నిజెంట్ కి సంబంధించి 15,000 ఉద్యోగాలు వస్తాయి ఈ యువతకు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక మిగతా విషయాలకు వస్తే అమెరికా పర్యటన నుంచి ఆయన దక్షిణ కొరియా వెళ్లారు. అక్కడ హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులతో పాటు వివిధ జౌళి పరిశ్రమలకు సంబంధించి ముఖ్య సీఈఓలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులను కూడా ఆహ్వానించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయా కంపెనీలు ప్రకటించాయి. ఆ మేరకు కొద్ది రోజుల్లోనే ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ పర్యటన సక్సెస్ఫుల్ గా సాగింది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక సీఎం బృందం కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ కి చేరుకుంది. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయన జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. విదేశీ పర్యటన సక్సెస్ కావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి కంపెనీల ప్రతినిధులతో సీఎం స్వయంగా భేటీ కావడం, వాళ్ళను పెట్టుబడులు పెట్టాలని కోరడం, ఆ మేరకు ఆయా కంపెనీలు కూడా సిద్ధమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. ఆ మేరకు తమ ఛాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే యుఎస్ పర్యటనలో ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో చెప్తూ వచ్చారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక హ్యుందాయ్ కంపెనీ కూడా రాష్ట్రంలో తమ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒకసారి అంచనా వేసుకుని ఆ మేరకు యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక చాలా కంపెనీలు కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని చెప్పేసి కూడా ఇటు శ్రీధర్ బాబు చెప్తున్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఏర్పాటుకు సంబంధించి కొరియన్ కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల సమైక్య సానుకూలత వ్యక్తం చేసింది. ఎల్ఎస్ కంపెనీ బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటించి వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు చెప్తున్నా. ఆ మేరకు ఆ కంపెనీ బృందాన్ని కూడా తెలంగాణకు ఆహ్వానించామని చెప్పేసి శ్రీధర్ బాబు ప్రకటించారు. మొత్తం మీద చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో ఇటు ఒకవైపు పరిశ్రమలు ఏర్పాటు దిశగా కృషి చేయడం, మరోవైపు యువతకు ఉపాధి కల్పనగా ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.